श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। अस्मद्गुरुः विद्यानन्दनाथ गुरुचरणारविन्दाभ्यां नमो नमः। अस्मद्गुरुः काष्ठभगोत्सपवित्रं नारायणयतीश्वरक्षात्रं वन्दे दासकुटिस्थं कृतं रामायणदासस्वामिनं रामानुजदासस्वामिनं नमो नमः। वन्दे शम्भुममापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं श्रीमन्नामपयोदश्यामधरा भृल्लराम जगदभिराम रामा जनकाम महोद्धाम गुणस्थोम धाम दशरथ राम निराटवनाटमुలకు పోరాటం విట్లుగలిగే పురుషోత్తముచే నారాటమిట్లు మానను ఘోరాట విలోలి భద్రకుంజరమునకున్ శ్రీరామ రామయనతును ఏ మానవుడైన గాలి ఏర్పడ మదిలో ఆరామ విభుని దలచిన కారాకులు డొల్లినట్లు కర్మము డొల్లం. ఓం నమో భగవతే నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకపరం నిత్యం శికారాయ నమో నమః. వాహనం వృషభో యస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే బకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయేన్నిత్యం యకారాయ నమో నమః. యక్కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేను 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ వృశ్చిక రాశికి మరి గురువు బాగాలేడు. గురువు వల్ల చాలా కష్టాలు, కూజుడు వల్ల చాలా నష్టాలు, ఇవన్నీ కూడా బాగా జరగడానికి అవకాశం ఉంది. సెప్టెంబర్ 13 వరకు మాత్రం మీ పరిస్థితి తారుమారుగా ఉంటుంది. సెప్టెంబర్ 13 తర్వాత మీకు మాత్రం చాలా బాగుండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ లోపల ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడు చెబుతున్న చిన్న విషయం, వాన వచ్చిందండి, డ్రైనేజ్ నీళ్ళని బయటికి పొంగినాయి, బాగా ఎక్కువగా ఉన్నాయి, పిక్కల్లోతు నీళ్ళే ఉన్నాయి. సరే ఎట్టో ఒకటి అడిచిపోదామని పోతుంటావు. డ్రైనేజ్ మెయిన్ వాల్ బండ ఉంటుంది, బాగా నీళ్లు పైకి తన్ని ఆ బండను తీసి పక్కన పడేస్తుంది నీటి. ఆ ఉరవడికి ఏమవుతుంది, ఆ డ్రైనేజ్ మెయిన్ వాల్కే బండ లేదు, నీ టైం బాగాలేదు. వెళ్ళేటప్పటికి వెళ్ళే దారి సరిగ్గా ఒక కాలు పోయి మెయిన్ వాల్ ఆ సందులో లోపల పడిపోతుంది.
కాలు నడుములు కూడా విరిగిపోతాయి. మరి అట్లాంటి టైంలో నడవచ్చా? నీళ్ళల్లో నడవద్దు. వర్షం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందులో కాస్త వర్షం వచ్చిందంటే డ్రైనేజ్ బ్లాక్ అయిపోయి రోడ్డెంబడి నీళ్లు పారి అంతా గందరగోళం అయిపోయి ఇంకా నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని చెప్పి ఆ మెయిన్ వాళ్ళ బండలు కూడా తీసేస్తున్నారు. చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అట్లాంటి ప్రమాదాలలో చిక్కుకుంటానికి వృశ్చిక రాశికి ఈ సమయం బాగా ఇబ్బంది పెట్టే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ వర్ష టైంలో దీర్ఘ ప్రయాణాలు, దూరం వెళ్ళే పనులు అట్లాంటివి చేయొద్దు. ఇంట్లో ఉండి చేసుకునే పనులు చేసుకోండి. కాదండి వ్యాపారస్తులు వాన లేని టైంలో కొట్టు తీసి కూర్చుంటే వాన శాంతం తగ్గి రోడ్డెంబడి నీళ్లు బారడం అయిపోయిన తర్వాతే మీరు ఇంటికి వెళ్ళండి. అదే కాదండి, మొన్న హైటెక్ సిటీలో అపార్ట్మెంట్లు ఉన్నాయి. షెల్లార్లు ఏం చేస్తున్నారు? 2 గంటల లోతులో షెల్లార్లు ఉన్నాయి. ఆ షెల్లార్లో తీసుకెళ్లి కార్లు పెట్టారు. ఈ రోడ్డు మీద నీళ్లు డ్రైనేజ్ వాటర్ మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయి. కార్లు మొత్తం శాంతం మునిగిపోయినాయి. ఆ నీళ్లు మోటార్ వేసి లాగి బయటకు వదిలేటప్పటికీ ఈ కార్లు మొత్తం పాడైపోయినాయి. ఈ కార్లు కాటాకేసుకునే పరిస్థితి వచ్చింది. ఇంత నష్టాలు వచ్చినాయి అంటే నేను ఇంతకుముందే చెప్పా. పాపగ్రహ వీక్షణ వల్ల నిన్నటిదాకా మరి కుజవత్ రాహువు శనివత్ కేతువు అని, ఈ కేతువు కుజుడు, కుజవత్ కేతువు శనివత్ రాహువు అని, కుజకేతువులు కలిసి ఉండటం ప్రమాదం. దాని తర్వాత కుజ శనులు సమసప్తమంలో ఉండటం, ఇవన్నీ కూడా చాలా కష్టాలు, చాలా నష్టాలు, చాలా ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొన్ని రాసులు చాలా నష్టపడతాయి. కాబట్టి ముందుగా మీ జాతకం చూపించుకోండి. కాదండి అయిపోయింది కదా అంటే అయిపోయింది కాదు. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని తగిన శాంతులు చేసుకోండి. మీకు అన్ని విధాల బాగుంటుంది. స్వస్తి. మార్చి 30వ తారీఖు సంవత్సరాది పండుగ రోజున 6 గ్రహాలు ఒక చోట చేరినాయి. షడ్గ్రహ కూటమి చేరింది. దీనివల్ల రకరకాలైన సమస్యలు, రకరకాలైన బాధలు, మరి ప్రకృతి తాండవం, ప్రకృతి విపత్తులు ఇవన్నీ కూడా జరుగుతాయి. అందరం బాధపడతాం. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఒకప్పుడు పుణ్యమే ఎక్కువగా ఉండేది. పాపం హరించడానికి అన్నదానం చేసేవాళ్ళు. ప్రతి ఇంటి ముందు కూడా ఒక అరుగు, అక్కడ ఒక చెట్టు, బాగా చెట్టు పెరిగి ఆ అరుగు మీద కూర్చున్న వాళ్ళకి నీడనిచ్చేది. అటువంటి అరుగులు ఎందుకు వేసేవాళ్ళంటే మధ్యాహ్నం తను భోజనం చేసే టైంకి ఎవరైనా అతిథి వస్తే ఆయన శ్రీ మహావిష్ణువుతో సమానమని, ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూసి గృహస్థ అయినటువంటి వాడు, గృహస్థ అంటే వివాహం చేసుకొని భార్య పిల్లలతో ఉన్నటువంటి వాడిని గృహస్థు అంటారు. అటువంటి గృహస్థు కనీసం వాకిట్లోకి వెళ్ళి చూచి ఆ అరుగు మీద ఎవరన్నా కూర్చున్నారేమో చూచి, ప్రతి వాళ్ళు కూడా పూర్వం పల్లెటూళ్ళల్లో కానీ బస్తీలో కానీ ఇంటి ముందు సింహద్వారాలకి బయట గేటుకి ఈ పక్క ఆ పక్క అరుగు, ఈ పక్క ఆ పక్క ఒక చెట్టు ఉండేది. అయితే గృహస్థైనటువంటి వాడు ఎప్పుడు కూడా ఎవరికైనా పెట్టి తను తినాలి. మరి ఎవరు దొరకకపోతే మూగ జీవాలు ఉన్నాయి, కుక్కలు, ఆవులు, మరి సాత్విక జీవరాశులు. గోవు సాత్విక జీవరాశి. అదే కాదు, దాని నుంచి ప్రాణవాయువు వస్తుంది. మరి ఆ ఆవు ఉన్న చోట ఎటువంటి క్షుద్ర జీవాలు, పాములు, తేళ్లు ఇట్లాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి. అందుకోసమని ఆవులను మేపటం, ఆవులకి ఆహారం పెట్టడం, తను
తినబోయే ముందు వాకిట్లోకి వెళ్ళి ఎవరైనా సరాసరి వచ్చి అన్నం పెట్టమంటే లేదనే ప్రసక్తి లేదు. అట్లా కాదు, బయటికి పోతే ఆ రోజుల్లో బస్సులు, రైళ్ళు, మరి ఇట్లాంటివి లేవు, కార్లు, సైకిళ్ళు, మరి టూ వీలర్స్ లేవు. ఒక ఊరి నుంచి ఒక ఊరికి నడిచి ప్రయాణం చేసేవాళ్ళు. అట్లా వస్తూ ఉండగా మరి 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు బయలుదేరి నడిచి ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళేవాడు. మరి అన్నం మూట కట్టుకొచ్చుకుంది మధ్యలోనే అయిపోతుంది. మళ్ళీ కొంత దూరం వెళ్ళేటప్పటికి ఆకలి అవుతుంది. నడవడం మీద ఇంకా ఆకలి పెరుగుతుంది. చివరికి ఎక్కడన్నా కాస్త మంచినీళ్ళు తాగి ఎవరి వాకిట ముందు అరుగు మీద కూర్చుంటే ఆ గృహస్థైన వాడు చూసి, నాయన ఎక్కడికి పోతున్నావు, అన్నం తిన్నావా అని అడిగి పిలిచి అన్నం పెట్టేవాడు. అది ఎందుకు అనేది కొద్దిగా తెలియాలి. అన్నదానాన్ని మించిన దానం లేదు, తల్లిదండ్రుల కంటే మించిన దైవం లేదు. సత్యము, శీలత, ధర్మము, వీటిని మించినటువంటి ధర్మాలు లేవు. ఇవి సత్యము, శీలత, ధర్మం అనేది అది గొప్ప తపస్సు కింద లెక్క. దయ, ఆ దయ ఎట్లా ఉండాలి అంటే, మనం ఇంట్లో వరకే వండుకున్నాం, మన వరకే సరిపోతుంది, ఇంకొక మనిషి వస్తే చాలు. అట్లాంటి టైంలో ఎవరైనా వస్తే ముందు ఆ మనిషికి కడుపు నిండా పెట్టి మిగిలింది చిరికాస్త తింటే చచ్చిపోం, బతుకుతాం. తర్వాత అవసరమైతే వండుకొని తింటాం. అది దయ. ఏ జీవరాశికైనా అపకారం జరిగి ప్రాణావసాన స్థితిలో ఉన్నప్పుడు దానికి వైద్యం చేయటం, కనీసం ఎవరైనా చచ్చిపోతే ఎవరు దిక్కులేని వాళ్ళని తీసుకెళ్ళి దానం చేయటం, అది అనాథ ప్రేత సంస్కారే కోటి యజ్ఞ ఫలం లభేత్. దిక్కులేని వాళ్ళని తీసుకెళ్ళి మట్టి చేస్తే కోటి యజ్ఞాలు చేసిన ఫలితం ఉంది అని ఇట్లాంటివన్నీ చేయటమే కాకుండా ఎవరి కులదైవాన్ని వాడు పూజించేవాళ్ళు, ఎవరి ఇంటి దైవాన్ని వాడు పూజించేవాళ్ళు. ఎవరి కులదైవాన్ని, గ్రామదేవతని, ఇంటి దైవాన్ని, ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని, భార్యని, వాళ్ళకి ఎటువంటి అపకారం జరగకుండా, వాళ్ళెంతో ప్రేమతో, వాళ్ళకి లోటు అనేది లేకుండా పెద్దవాళ్ళని చూడటం, ఇది ధర్మం. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది. ధర్మస్య జయోస్తు. నువ్వు ధర్మంతో ఉంటే నీకు జయమే, అపజయం ఉండదు. అధర్మస్య నాశోస్తు. అధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మొత్తం నాశనం అయిపోతుంది. ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావనాస్తు. ప్రాణి, ఏ జీవరాశి ప్రాణి అయినా సరే మంచి భావనతో ఉండి దానికి బాధ కలిగినప్పుడు ఆ బాధ పోవటానికి మార్గమేదో చూచి దాన్ని బతికించేది ప్రాణిషు సద్భావనాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. విశ్వం అంటే ప్రపంచం మొత్తం. విశ్వస్య కళ్యాణమస్తు అని చెప్తుంది. అది అందరూ కూడా పాటించేవాళ్ళు. ఇప్పటికి దాదాపు మాకు ఊహ తెలిసేపటికి, నాకు ఇవాళ 82 సంవత్సరాల వయస్సు. నాకు ఊహ తెలిసే రోజుల్లో అటువంటి సత్య ధర్మాల కట్టుబడి ఉన్నారు. అట్లా ఉన్నారని తెలియటానికి కారణం ఏంటంటే, నాకు 10 సంవత్సరాల వయసు వచ్చేవాడికి నా తండ్రి పూర్తిగా అనారోగ్యవంతుడు. నా తండ్రికి మూర్ఛలు అంటే ఫిట్స్ వచ్చేవి. అమావాస్యకి, పౌర్ణమికి ఫిట్స్ వచ్చేవి. కింద పడి గెల 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 తన్నుకొని ఆ చేతులు కాళ్ళు కొట్టుకుపోయి దెబ్బలు తగిలి నడిచిపోతూ ఉంటే ఏ గోడ మీద పడతాడో ఎక్కడ పడతాడో తెలియదు. ఒళ్ళంతా దెబ్బలు తగిలి నాలికంతా బాగా కొనుక్కొని ఆ ఫిట్ వచ్చినప్పుడు ఆ పుండ్లు మారి అన్నం తినాలంటే కనీసం పాలు మజ్జిగ పోస్తే కూడా నోరు మంట పుట్టేది. అట్లాంటి బాధ నా తండ్రి పడ్డాడు. 10 సంవత్సరాల వయసు నుంచి ఆయనతో చాలా
కష్టపడ్డాం. అట్లా ఆయన ఏమీ సంపాదన లేకుండా పోయినాడు. నాకు చెల్లెళ్ళిద్దరు, నాకు అక్కలిద్దరు, మా తల్లి తండ్రి, ఇంతమందివి జీవించాలి. ఏదో నా చేతనేది చేసి బ్రాహ్మడికి ఒక పద్ధతి ఉంది. ఉపనయనము నాటి మాట ఉన్నది సుమతి అని. ఉపనయనం రోజున ఎంత కోటీశ్వరుడైనా, రాజాది రాజులైనా ఒడుగైన తర్వాత భవతీ భిక్షాందేహి, భవాన్ భిక్షాందేహి అని ముష్టిస్తారు. అది ఎందుకంటే ఏ మహాపతివ్రత చేతి మీదుగా ఇచ్చినటువంటి దానం, ఆహారం, దానివల్ల మంచి విద్యావంతులు అవుతారని ధర్మశాస్త్రం చెప్తుంది. ఉదయం పూట ముష్టికి వెళ్ళేవారు బియ్యానికి, మధ్యాహ్నం పూట బ్రాహ్మణ ఇళ్ళకి మదవకాలకు వెళ్ళి కష్టపడి చదువుకొని ఈరోజు కూడా వాళ్ళకి నేను చదువుకునే రోజుల్లో నాకు స్టైఫండ్ నెలకింతనిచ్చేవాళ్ళు. అట్లా వాళ్ళంతా ఇస్తే నా కుటుంబాన్ని పోషించుకొని నేను చదువుకొని మరి కుటుంబానికి చాలనంత సంపాదన వచ్చిన దాకా చదువుకొని కనీసం అప్పుడు నాకు 300 వచ్చేవి. స్టైఫండ్ ఇచ్చేది. అందరి ఇంటిని కొంతమంది ఇచ్చేవాళ్ళు. 150 రూపాయల ఆదాయం రాగానే నేను మీ దగ్గర తీసుకోనంటే ఒక ఆయన పిలిచి, ఎలా నీకు ఎంత వస్తుందిరా అంటే నాకు 150 వస్తుందండి సంపాదన. మరి మేము ఇచ్చేది ఎంత వస్తుందంటే 300 వస్తుంది. సగమే కదరా అంటే నేను అన్నాను, సగమేనండి. మీ 300 నా 150 ఉంటే నాకు అహంకారం పెరుగుతుంది. అదే 150తో కష్టపడి సంపాదించుకుంటాను, పైకి వస్తాను, నా తల్లిదండ్రులను పోషించుకుంటాను, మా ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేస్తాను అంటే ఆయన అన్నాడు, ఆయన పేరు చెరువు సూర్యనారాయణ గారు, గుంటూరు మహానుభావుడు. ఆయన లేరు, ఏ లోకంలో ఉన్నారో. ఆ మహానుభావుడు నన్ను శతవిధాల కనిపెట్టి చూస్తుంటే, నీ పిల్లల పెళ్ళిళ్ళైతే చెప్పు నాయనా, ఒకళ్ళ పెళ్ళి నా సొంత డబ్బులతో చేస్తాను, మిగతా వాళ్ళకు కూడా సహకరిస్తానంటే అంత పరిస్థితి వస్తానండి అని నా కష్టార్జితంతో చెప్పబడి ఆడపిల్లల పెళ్ళిళ్ళు జరిగిపోయినాయి. 18 నుండి 19 వచ్చేవాడికి మా నాన్నగారు పోయినాడు. మరి మా నాన్నగారు పోయిన తర్వాత 20 సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించుకొని బతికాను. ఆ రోజుల్లో అందరూ సత్యానికి, ధర్మానికి నిలబడ్డారు కాబట్టి ఇవాళ నేను, నా తల్లిదండ్రులు, మా కుటుంబం, మా వంశం బాగుపడింది. ఏ మహాతల్లి చేతి మీదుగా పెట్టినటువంటి ధర్మంతో నేను ఇవాళ 10 మందికి చెప్పేటట్లుగా మరి అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా ఇట్లాంటి దేశాల నుంచి జాతకం చెప్పమని ఫోన్లు వస్తూ ఉన్నాయి. దాంతో నేను జీవిస్తున్నాను. అప్పుడు అంత ధర్మం ఉంది, ఇప్పుడు అంత ధర్మం లేదు. ఎందుకు లేదు అంటే వచ్చేది చాలని పరిస్థితి. పిల్లల్ని చదువుకు చేరిస్తే ఎల్కేజీ నెలకి కనీసం చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది అంటున్నారు. వాళ్ళ సంపాదన సగం కూడా చాలటం లేదు అంటున్నారు పిల్లల చదువులకే. అంత కష్టమైంది రోజుల్లో దోచుకొని తింటే కానీ బతకలేనటువంటి పరిస్థితులు ఏర్పడి చాలక అధర్మమైన సంపాదన సంపాదించుకుంటూ రకరకాలైన ఎటువంటి అధర్మమైన పనులైనా చేసి సంపాదించుకొని బతుకుతూ బాధలు పడుతూ ఉన్నారు. ఇప్పుడు మరి 2025 మార్చి 30వ తారీఖున 6 గ్రహాలు మరి మీనరాశిలోకి, 6 పాపగ్రహాలు, షడ్గ్రహ కూటమి వచ్చింది. దీనివల్ల చాలా బాధలు పడతారు. కాబట్టి ఎవరికి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీ జాతకరీత్యా దోషాలు ఉంటే వాటికి చేయించుకోండి. పాపగ్రహాల వీక్షణ వల్ల చాలా రకాల బాధలు వస్తాయి. మనం ఏమి చేయకుండానే మనం
బాధలు పడాల్సి వస్తుంది అని చెప్పటం జరిగింది. అట్లా చెబితే కూడా కొంతమంది విమర్శించడం జరిగింది. జ్యోతిష్యం చెప్పవయ్యా అంటే తలకిందులైపోతుంది, గందరగోళాలు అవుతాయి, చాలా బాధలు పడతావు, ప్రకృతి వల్ల బాధలు వస్తాయి అని ఇవన్నీ ఎవరు చెప్పమన్నారు? నాకు ఫోన్లు వచ్చినాయి. చూడండి, ఉత్తర కాశీ, హరిద్వార్, ఋషికేశ్. ఋషికేశ్ అంటే ఋషులు ఉండేటువంటి స్థలం. హరిద్వార్ అంటే విష్ణుమూర్తి యొక్క పాదాలు. హరిద్వార్ కైలాసంలో ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు నెత్తిన గంగ ఉంది. ఆ గంగ హరిద్వార్ పాదాల దగ్గరకు వచ్చి గంగ పడ్డది. గంగ పుటక అక్కడి నుంచి వచ్చింది. హరిద్వార్ మునిగిపోయింది. హరిద్వారు మరి ఋషికేశు, అమర్నాథ్ ఇవన్నీ కూడా వరదల వల్ల బిల్డింగులు పడిపోయి ఎంతోమంది జనం చచ్చిపోయి, ఒక మరి ఉత్తర దేశమే కాదు, దక్షిణ దేశం, ఉత్తర దేశం అటు ఇటు దక్షిణ దేశం, ఆఖరి కాశీ కూడా మరి ఊరంతా నీళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు చూడండి, విజయవాడ అంటే బాగా మెరుగైన స్థలం. ఇంతవరకు ఇంత జలాన్ని మనం ఎప్పుడు చూడలేం. ఇంత పరిస్థితులు రావటానికి కారణం ఏమిటి అని మనం ఆలోచించుకుందాం. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. ధర్మం రక్షించాలి అంటే ఏం చేయాలి అనేది ఇదివరకు చెప్పారు, ఇప్పుడు కూడా చెబుతూ ఉన్నా. ధర్మాన్ని రక్షించాలి అంటే అందరికీ తెలిసిందే. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం గం గణపతయే నమ, శ్రీమాత్రే నమ. ఇట్లాంటి మహామంత్రాలు ఇవి. రోజు 1-2 గంటలు మనం చేసే వృత్తిలో విద్యక్కర్లా, చదువక్కర్లా, సంతకం పెట్టడం చేత కాకపోయినా వినవాలా, ఈ చెప్పిన మంత్రాలు గుర్తుపెట్టుకోండి. రోజు 2 గంటల పాటు మనం చేస్తే ఈ ఉపద్రవాలు, బిల్డింగులు కొట్టుకుపోయినాయి, జనంలో దాంట్లో పడిపోయినారు, శవాలు దొరకలేదు, కనీసం ఎవరు చచ్చిపోయినారో ఎవరు బతుకున్నారో తెలియనటువంటి పరిస్థితికి వచ్చాము. ఇవన్నీ రావటానికి కారణం ఏమిటంటే కన్యారాశిలో కుజుడు, మీనరాశిలో శని, వక్రించిన శని. శని కుజులు సమసప్తకం అన్నారు. ఈ సమసప్తకంలో ఉండటం చేత ఇటువంటి ఉపద్రవాలని వచ్చి ఈ పాపగ్రహాల వల్ల మనకు అనేక సమస్యలు, అనేక రకమైన బాధలు. మరి ఇది సెప్టెంబర్ 13 వరకు కుజుడు కన్యలో ఉంటాడు. సెప్టెంబర్ 13కి కన్య నుంచి తులకి కుజుడు వస్తాడు. అంతవరకు సరే. ఈ నీరు కొత్త నీరు వచ్చింది. మరి నీరంతా చెట్లు చావలు అన్నీ కూడా మునిగిపోయినాయి, అన్నీ మునిగెత్తిపోయినాయి, అన్నీ కుళ్ళిపోయినాయి, రకరకాలైన జీవరాశులు ఉద్భవించినాయి. నీరంతా కలుషితమైపోయింది. తాగే నీరు కాలుష్యమైపోయింది. తినడానికి ఆఖరికి కూరగాయలు లేవు. ఎంత కష్టాల్లో మనం ఉన్నాం. ఒక్కసారి నమస్కారం చేసి చెబుతున్నాను, నన్ను విమర్శించబాకండి, బాగా ఆలోచించండి. ఎందుకంటే ఈ సమసప్తమంలో శని కుజులు ఉండటం చేత ఇట్లాంటి బాధలు, విపరీతమైన బాధలు వచ్చినాయి. దీన్ని నేనే కాదు, చాలామంది పెద్దవాళ్ళు చెప్పారు. అది ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే ఎవరికి వాళ్ళు తెల్లవారు లేవంగానే బ్రతుకు కోసం, జీవనాధారం కోసం ఎవరి వృత్తి వాళ్ళ చేతుల్లోనే తయారైపోయినారు. పిల్లల చదువు, అంతులేని విపరీతమైన చదువు పూర్తయిన దాకా బాధ, చదువైన తర్వాత ఉద్యోగం కోసం బాధ, ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహం దగ్గర బాధ, అన్నీ బాధలే తయారైపోయినాయి. ఈ బాధల్లో పడి ఏమి మర్చిపోకూడదో అది మర్చిపోయినాం. దైవాన్ని ఎప్పుడూ ప్రార్థించాలి. హనుమాన్ చాలీసా ఉంది, తులసీదాస్ గారు రాశాడు. రోజుకి 11 సార్లు చొప్పున 40 రోజులు హనుమాన్ చాలీసా చేస్తే మీరు ఏది కోరుకుంటారో అది అవుతుందని చెప్పండి.
మరి ఇట్లాంటి సమయంలో కాదు, హనుమాన్ చాలీసా ఒక్కళ్ళు కూర్చొని రోజు 11 సార్లు చేయొచ్చు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ, ఓం గం గణపతయే నమ. ఇట్లా మరి విష్ణు సహస్రంలో హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే ఇది షోడశనామాని కలి కల్మషనాశనం. హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్త్యేవ గతిరంజద అనేవన్నీ చెప్పున్నాయి. ఇప్పుడు ఈ చెప్పిందంతా ఒక్కసారి విని వదలద్దు, 1కి 10 సార్లు వినండి. నేను చెప్పిన ఈ మంత్రాలని అక్షరాలు రాని వాళ్ళు వచ్చిన వాళ్ళ దగ్గర కాగితం మీద రాయించుకొని, అక్షరం వచ్చిన వాళ్ళకంటే అక్షరం రాని వాళ్ళు చాలా జ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు. పూర్వజన్మ స్మృతంతో జ్ఞానం కలిగి ఉన్నారు. మరి అందరూ కూడా ఈ భగవంతుడి యొక్క నామస్మరణ చేయటం, హరి అచ్యుత అనంత గోవింద నారాయణ హరి, ఈ నామాలు చాలా విశేషమైన నామాలు. మా పెద్దవాళ్ళు ఎప్పుడూ స్మరణ చేసేవాళ్ళు. రామతారక మహామంత్రం ఉంది, ఆంజనేయ మహామంత్రం ఉంది. ఇవన్నీ గురువు దగ్గర ఉపదేశం చేసుకొని మేమంతా అనుష్ఠానం చేశాం. ఇప్పుడైనా ఎవరి పని వాళ్ళు చేసుకోండి. కనీసం తెల్లవారుజామున 1 గంట ముందు, సూర్యోదయానికి ముందు లేవండి. నేను చెప్పిన మంత్రాల్లో మీకు ఇష్టమైన మంత్రం 1-2 గంటలు స్మరించండి. కళ్ళు మూసుకొని 2 ఆలోచన లేకుండా చేయండి. మనకున్నటువంటి మరి సెప్టెంబర్ 13 దాకా ఈ వరదలు పెరిగిపోయి ఇప్పుడు ఇండియా అయిపోయింది, పాకిస్తాన్ కొట్టుకుపోతుంది అంటున్నారు. ప్రపంచ దేశాలను కూడా అల్లకల్లోలమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి అందరం బాగుండాలి, శత్రువుని మంచిగా చూడాలి. ఒక మాట చెప్పింది, ఉపకారికి ఉపకారము విపరీతముగా దుషేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమెన్న కచేయువాడు నేర్పరి సుమతి అనుంది. అట్లా చేయటం. తర్వాత మృతియును జీవనంబునివి మేదిని లోపల జీవకోటికి సతతము సంభవించు సహజంబిది. చోర హుతాశ సర్ప సంహతులను గప్పి ఆగటను పంచతనందడి ఎట్టి జీవుడున్ వేతలను పూర్వపుణ్య బల వేదనలొందుచుకుంటునిప్పుడు. ఆగామి సంచిత ప్రారంభాలు పూర్వజన్మలో ఈ జన్మలో మనల్ని కన్నవాళ్ళు చేసినటువంటి అధర్మమైన అసత్యమైన పాపమైన కృత్యాల వల్ల మరి కొండల మించి దుల్లి చచ్చిపోవటమో, ఏదో తగలబడిపోయే చోట పోయి అందులో పడి చచ్చిపోవటమో, దిక్కు ముక్కు లేక అడవిలో ప్రయాణం చేస్తూ నీళ్లు దొరక్క దాహం తీరక మంచినీళ్ళు లేక చచ్చిపోవటమో, రోగాల వల్ల చచ్చిపోవటమో, నడిచి వెళ్ళేటువంటి మనిషి కాలుదారి ఏదో బావిలో పట్టమో, కాదండి కాలుదారి పడి కాలు విరిగిపోయి ఎవరు తీసుకెళ్లేవాళ్ళు లేక, ఎవరు మనుషులు దొరక్క 2 రోజులు 3 రోజులు అక్కడే పడి ఉండి చివరికి తిండి లేక, నీళ్లు లేక, వైద్యం లేక చచ్చిపోవటం, ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు? నీవు పూర్వజన్మలో ఈ జన్మలో నీవు చేసుకున్న పాపాల వల్ల జరుగుతున్నాయి. ఇటువంటి పాపాలన్నీ కూడా హరించిపోవాలి అంటే ఇదివరకు జర్మనీ కర్పూరం అని వచ్చేది. ఇంతలా ముద్ద కర్పూరం పళ్ళల్లో పెట్టి వెలిగిస్తే మొత్తం నీరైపోయేది. కిలోమీటర్ దూరం చల్లదనం వచ్చేది. ఆ కర్పూరం మొత్తం నీరైపోయి కరిగిపోయేది. అట్లా సమస్త పాపాలు కూడా హరించుకుపోతాయి. మనం రోజు తింటున్నాం, 3 పూట్లా తింటున్నాం. తిన్నదని తిన్నట్టు అరిగిపోయి హరించుకుపోతుంది. ఎంత తిన్నా అయిపోతూనే ఉంది. అట్లాగే సముద్రాలు ఎండిపోతున్నాయి, కానీ జలుబుకి ముక్కులు మాత్రం ఎండిపోవట్లే. ఎంత తిన్నా ఈ కడుపులో ఆహారం జీర్ణమైపోతుంది. ఎంత సంపాదించినా ఎంత తిన్నా ఈ పొట్టకి తిండి మరి జీర్ణించుకోలేకపోయినా ఇట్లాంటి వరదల వల్ల కానీ,
కాలుష్యాల వల్ల కానీ జలుబు, దగ్గు, జ్వరం ఇటువంటివి వస్తున్నాయి. మరి ఇవన్నీ పోవాలి అంటే భగవంతుడి యొక్క నామస్మరణ ఎవరికి వాడు చేయటం. ఏదైనా కొంతమంది కలిసి తిండి యాగము, రుద్రయాగము, లేకపోతే శతచండి యాగము, మహారుద్ర యాగము, సుదర్శన హోమము, ఇట్లా భాద్రపదం గణపతి హోమము ఇట్లాంటివి జరగటానికి ప్రోద్బలం ఇచ్చి అందరూ బాగుండాలి, మనం బాగుండాలి, ప్రతి జీవరాశి బాగుండాలి. ఇటువంటి సదుద్దేశంతో అందరూ కూడా కలిసికట్టుగా ఉండటమే కాక ప్రత్యేకించి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ హస్త సాముద్రిక ద్వారా కానీ మాకు కూడా తినటానికి నోరుంది, మరి హరించుకుంటానికి పొట్ట ఉంది. దీనికోసమే మేము కూడా జీవించాలి కాబట్టి తగిన ఫీజు చెల్లించి మీ జాతకాలు చూపించుకోండి. మీ జాతకాల్లో ఉన్న దోషాలు ఏమన్నా ఉంటే దానికి పరిహారాలు ఏమన్నా ఉంటే చెప్పడం చేయించడం కూడా జరుగుతుంది. మీరు ఎట్లా చేసుకోవాలి అనుకునేటట్లయితే మా ఫోన్ నెంబర్ 780-107-1946 ఇదొక నెంబరు. 6300061241 ఈ నెంబరు. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కైనా ఫోన్ చేసి మాతో సంప్రదించి తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకొని ఈ కష్ట సమయం నుంచి అందరం బయటపడాలి అనే ఉద్దేశంతో చెబుతూ ఉన్నది. దీన్ని అందరూ కూడా శ్రద్ధతో విని నేను చెప్పింది ఏమన్నా తప్పులు ఉంటే తప్పులుగా భావించొద్దు, ఒప్పులుగా తీసుకోండి. హంస నీలక్షీర న్యాయం అన్నారు. హంస పాలల్లో నీళ్లు కలిపితే నీళ్లు వదిలేసి పాలు తీసుకుంటుందట. ఇప్పుడు అట్లాగే నేను చెప్పిన దాంట్లో నీళ్ళలాగా పనికిరానివి తప్పుడు మాటలు, ఎవరన్నా బాధ పెట్టే మాటలు ఉంటే వాటిని వదిలేసి నేను చెప్పే మాటలు ఏమైనా మంచి ఉంటే ఆ మంచిని మాత్రం తీసుకోండి, ఆ మంచిని అవలంబించండి. మీరు బాగుంటారు, నేను బాగుంటాను, అందరం బాగుంటాం, దేశం బాగుంటుంది. స్వస్తి.